You all do understand English? Yes? Yeah, you must be talking in English. Yes or no? Yes. First of all, you all should learn English very well, because once you finish in school, you'll go to higher studies. Yes or no? Yeah, sometimes you have to move out from Kuppam and you have to go to Bangalore, maybe you have to go to Hyderabad, or maybe in Andhra Pradesh to Vijayawada, Vizag. Yes or no? You'll be trying seats elsewhere. So you all should know how to talk in English, okay? It's for your future. It's not for me. It's for your future. You have to learn to talk in English very good, okay? I heard there are about 340 children. Friends, you have 340 friends around. Yes? So imagine this compound full of 340 trees or small plants. With you, they have to grow up and they have to give shade for everyone. The same way, you children have to grow up and you have to become a big tree and give jobs for others. Understood all of you what I'm saying? I'm trying to be very simple so that you all will understand what I'm trying to put across. మీరందరు నాటే ప్రతి చెట్టు కూడా మీలాంటిదే. మీలాగా అది పెద్ద వృక్షం అవ్వాలి. మీరు ఆ వృక్షంలాగా పెద్దగా అయ్యి మీరు జీవితంలో బాగా సెటిల్ అయ్యి అది ఎట్లా వృక్షం 10 మందికి ఆ నీడ ఇస్తుందో మీ చేతులతో మీరు పెద్ద వృక్షం అయ్యి మీరు 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఆ పెద్ద వృక్షంలాగా అవ్వాలి. అర్థమైందా మీ అందరికీ? ఎస్. సో అండ్ మీ గురువుల్ని మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, హేళన చేయబాకండి. వాళ్ళు గురు బ్రహ్మ అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం. సో మీరు యూజువలీ కొంతమంది పిల్లలు హేళన చేస్తారు వెనకాల, అది మంచిది కాదు. మీ చదువు చెప్పటానికి వాళ్ళు ఎంత దూరం వచ్చారు. అదే కాకుండా మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. సో అది మీరు మర్చిపోకూడదు. సో నేను మీ అందరితో పాటు ఐ వాంట్ టు టేక్ అ ప్లెడ్జ్ ఫార్వర్డ్. సో మీ అందరూ ఏంటంటే మీరు నాటిన వృక్షం మీద అర్థమైందా, దానికి మీరు బాగా చూసుకుంటారని మీరు హామీ ఇవ్వాలి. ఓకే చిల్డ్రన్, సరేనా? మీరు ఇంటికి వెళ్ళి కూడా మీ తల్లికి చెప్పి మీ నాన్నగారికి చెప్పి వాళ్ళతో కూడా మీరు వృక్షాలని నాటించాలి, ప్లాంట్స్ని నాటాలి. అండ్ కాపాడుకోవటం మీది బాధ్యత, తల్లిదండ్రులది కాదు. మీరు కాపాడుకోవాలి ఆ వృక్షాన్ని. ఓకే? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ సో చిల్డ్రన్, నౌ లెట్స్ టేక్ ద ప్లెడ్జ్. ఓకే? We pledge to commit ourselves to environmental protection by reducing waste, conserving natural resources, preventing pollution, and promoting eco-friendly habits in our school and community. Jai Hind. సో మీ గ్రామ ప్రజలతో కూడా మీరందరూ చెట్లు నాటించాలని నేను కోరుకుంటున్నాను. చేస్తారా లేదా చెప్పండి. ఎస్, మీరు చేయగలరు. అందరం చేయగలిగితే మనం ఏదైనా సాధించగలం. ఓకే గైస్? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం, నా పేరు లావణ్య. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
మీ జీవితంలో మీకు అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ మా తల్లికి వందనం. ఓకే, షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఆవిడని చూసే నేను ఇవాళ ఇట్లా ఉన్నానంటే ఒక తల్లి వలన నేను ఇట్లా ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. ఎందుకంటే మేమంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఆయన మా కోసం ఆయన రాత్రింబగలు కష్టపడేవారు. అట్లాంటిది మా అమ్మ ఒక్కరే మాకు ఎట్లా ముందుకెళ్ళాలి, ఆ ప్రేమ, ఆవిడ చాలా పేషెన్స్ ఉండే మనిషి, చాలా ఓర్పు, సహనం, అన్నీ స్త్రీకి ఏది ఉండాలో ఆవిడకే అది ఉండేది. అది చూసి పెరిగిన దాన్ని నేను. అట్లా ఆవిడ తర్వాత నాకు ఇన్స్పైర్ చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను ప్రతి అడుగు వేసేటప్పుడు నాకు తెలీదు, నేను చేయలేను. ఎస్పెషలీ హెరిటేజ్లో నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేసినప్పుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముందల చేసినప్పుడు నాకు బిజినెస్ అంటే తెలీదు. అట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేయగలవు, ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేది ఆయన ఆ మాటలతో అట్లానే ఆయన ఇన్స్పైర్ చేసిన తర్వాత నేను తీర్చిదిద్దుకుని హౌ టు డూ బిజినెస్, హౌ టు గో ఫార్వర్డ్ అనేది నేను ముందుకెళ్ళాను, ధైర్యంతో వెళ్ళాను. అందుకే మిమ్మల్ని అందరు నేను కోరేది మీకు ధైర్యం అనేది ఉండాలి. సో వన్స్ అగైన్ అది మా తల్లి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఈజ్ మై ఇన్స్పిరేషన్. తమ్ముడు అమ్మా కూర్చో. चंद्रबाबु नायडू गारी नामधेय धर्मपत्न्याः भुवनेश्वरी नाम्याः कुमारस्य लोकेश नामधेय धर्मपत्न्याः ब्राह्मणी नाम्याः कुमारस्य देवांश नामधेय सह कुटुंबस्य श्री रजनेश्वरी देविनः प्रीत्यर्थं यथाशक्ति वस्त्रपूर्वक पुष्पफलानि यजमानस्य दद्यात्। केशवाय नमः, ओं नारायणाय नमः, ओं माधवाय नमः, ओं गोविंदाय नमः, ओं विष्णवे नमः, ओं मधुसूदनाय नमः, ओं त्रिविक्रमाय नमः, ओं वामनाय नमः, ओं श्रीधराय नमः, ओं ऋषिकेशाय नमः, ओं पद्मनाभाय नमः, ओं दामोदराय नमः, ओं गणपतये नमः, ओं विपुलये नमः, ओं विद्याये नमः, ओं सर्वभूतहितप्रदाये नमः, ओं श्रद्धाये नमः, ओं विभूतये नमः, ओं द्रव्ये नमः, ओं
परमात्मकाय नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम प्रिये नमः ओम लोकशोक विनाशिने नमः ओम ब्रह्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ब्रह्मणो वेद अमृतेन वृतां पुरीं धान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घमायुः सुमङ्गलेरियं वधूरिमागं समेत पश्यतां सौभाग्यमस्ति दत्त्वायादास्तं विपरेतना श्री महाकाली महालक्ष्मी महाधरत्री समिति स्वरूप श्री दशमेश्वरी देवी अनुग्रह प्रदान सिद्धिरस्तु। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణమూర్తి గారికి మీరందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన భూమి ఒక దేవాలయం కోసం, ఒక మంచి పని కోసం ఆయన ఇచ్చారు. అట్లానే రామూర్తి గారికి కూడా మీ కృతజ్ఞత తెలుపుకోవాలి. నా కృతజ్ఞత కూడా ఆయనకి. ఆయన గట్టిగా పట్టుబట్టి ఈ దేవాలయం అవ్వాలని ఆయన ఎంత కష్టపడ్డారో మీరందరూ చూశారు మీ కళ్ళతో. అట్లానే మన సాంప్రదాయం సంస్కృతి అవన్నీ దూరం అవ్వకూడదు, మన ప్రజలు మర్చిపోకూడదని మన కుప్పంలో దగ్గర 500 ఆలయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అదన్నీ ఆలోచించి మన కుప్పానికి ఇప్పుడు వరకు పెద్ద చిన్న 2 దేవాలయాలకి 90 కోట్లు ఇచ్చారని ఇప్పుడే సురేష్ గారు చెప్పారు. సో ప్రతి గ్రామంలో ఉండే చిన్న ఆలయానికి కూడా 25 లక్షలు దక్కేటట్టు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అట్లానే ఆయన అదంతా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజలు భజనలు కానీ మన హిందూ సాంప్రదాయాలు మీరు కానీ ఎస్పెషలీ మీ పిల్లలు వాళ్ళు మర్చిపోకూడదు. అందుకే ఆయన గట్టిగా పట్టుబట్టి మన కుప్పానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మనందరం ఆయనకి కూడా మన కృతజ్ఞత చెప్పుకోవాలి. లేకపోతే ఇవాళ ఈ ఆలయం అనేది ఇక్కడ ఉండేది కాదు. పోయిన 5 సంవత్సరాలు మీరు చూశారు మన హిందూ మత ఆలయాల్ని ఏం చేశారో పోయిన ప్రభుత్వం. మీరు అవి మర్చిపోకూడదు. అవన్నీ మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేసి విగ్రహాలు వేయి ధ్వంసం చేశారో, దేవుణ్ణి తిప్పే రథాలని కూడా తగ్గిపెట్టారో, వాటికన్నిటికీ తిరిగి మన హిందూ సాంప్రదాయం మన హిందుత్వం ముందుకెళ్ళాలని ఆ పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆ శాంక్షన్ చేశారు మన కుప్పంకి. ఇదొట్టి కుప్పంకే కాదు, మన మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇంకా నియోజకవర్గాలకి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయన అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఫస్ట్లో సీఎం అయిన వెంటనే నడుచుకుంటూ మన ఊరికి వచ్చి ఎస్టీ కాలనీ ఇప్పుడు ఎవరైతే ఇల్లు అడిగారు మేడం వాళ్ళకు అప్పుడు సారు నడుచుకుంటూ వచ్చి రోడ్ లేనప్పుడు నడుచుకుంటూ వచ్చి ఇల్లు ఇచ్చారు మేడం. ఈ మేరకు మేము డెవలప్ అవ్వడానికి కారణం కూడా మన సారు ప్రభుత్వం, సారు పాలన, సారు ఒక అడుగుజాడలో నడుస్తున్నాం మేడం. సారు పైన అభిమానంతోనే మేము ఊరి పేరు కూడా బాబునగర్గా పెట్టుకున్నాం మేడం. మా ఊరి పేరు బాబునగర్ మేడం. దాదాపు 7 సంవత్సరాల పాటు కష్టపడి గ్రామ ప్రజలందరూ కలిసి 25 ఇళ్ళే మేడం ఉండేది. అయినప్పటికీ 22 ఊర్ల ప్రజలతో సమన్వయం చేసుకొని ఏదో కొత్త గొప్ప వాళ్ళు కూడా మాట్లాడేసుకొని తీసుకున్నాం మేడం, డెవలప్ చేసుకున్నాం. మాకు ఒక ఫంక్షన్ అంటే మ్యారేజ్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మాకు ఎవరికి కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు మేడం. కుప్పానికి వెళ్ళాలి మేడం. కుప్పానికి వెళ్తే 1,00,000 రూపాయలు అవుతున్నాయి మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పబ్లిక్ కానీ ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? దాదాపు 22 గ్రామాలకు ఉపయోగపడుతుంది మేడం. చుట్టుపక్కల ఆ 22 గ్రామ ప్రజలు కూడా మనకి ఇక్కడ ఈ కుంభాభిషేకంలో పాల్పంచుకుంటున్నారు మేడం. వీలైతే అదేమైనా మీరు చేయగలిగితే చాలా సంతోషిస్తాం మేడం. గ్రామ ప్రజలందరి తరఫున నామినల్ కాస్ట్తో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తే మన క్యాడర్ కానీ ఈ పూర్ పీపుల్ కానీ మనం 5 or 10లో నామినల్ కాస్ట్తోనే మనం మ్యారేజ్ చేసుకునే అవకాశం కల్పించాలనేది నా కోరిక మేడం.
మేడం గారు పద్మావతి అనే పేరును ఆది ఎంపీటీసీ గారి చిన్న కూతురైన పాపకు పద్మావతి అనే పేరును నామకరణం చేయడం ద్వారా ఆ రోజు మన కాలేజీలో కష్టపడినటువంటి కృష్ణమూర్తి గారి కుమార్తెకు మేడం గారి పేరు పెట్టారు. చాలా సంతోషం. డిపాజిట్ 5 లక్షలు తెలుగుదేశం పార్టీ నుంచి మీకు అకౌంట్లో ఉంది SBI చిన్నోళ్ళు మేడం పర్సనల్ ఇప్పుడు నవీన్ తప్పకుండా మేడం అమ్మ నాకు తీసుకొచ్చినారు మేడం. నేను ఎట్లా మేడం పిల్లల్ని పెట్టి